మరి మా స్నేహితుడైన చెక్కా రాజా శుభం జ్యువెలరీస్ షాప్కి రావడం జరిగింది. దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తాను చెప్పమని చెప్పడం జరిగింది. నేను నిన్న నా దగ్గరికి ఎవరైతే ఒకళ్ళు సయ్యద్ మున్ని వాళ్ళ భర్తకి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలి, 2,70,000 ఖర్చు అవుద్దని చెప్పి నా ఆఫీస్కి రావడం జరిగింది. అమ్మాయిని ఎంత పెట్టుకోగలం అంటే నా దగ్గర 70,000 ఇన్సూరెన్స్ రావడం ఉన్నది, నేను మిగతా చేయలేనని చెప్పేది. ఏదైతే డ్వాక్రా గ్రూప్ ద్వారా వాళ్ళు ₹1,00,000 పెట్టుకోమా, ₹1,00,000 మిగతా వాళ్ళ దగ్గర ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. నేను ఒక ₹25,000 ఇచ్చి, ఏదైతే నా స్నేహితుడు అటు కొట్టుకు వస్తే నేను 10,000 సాయం చేస్తానని ఏదైతే చెప్పాడో, నేను మీ కొట్టుకు రోజు వస్తాను, రోజుకో 10,000 సాయం చేయమని అడిగాను. మొట్టమొదటగా ఏదైతే మీ షాపుకి వచ్చి ఎవరైతే ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వాళ్ళకి ₹20,000 ఇప్పించడం జరిగింది. అలాగే గుప్తా గారిని కూడా అడిగాను, ఆయన కూడా ఒక ₹25,000 ఇస్తా అన్నారు. తప్పనిసరిగా వాళ్ళ ద్వారా కూడా మిగతా ₹1,00,000 ఏదైతే అది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా రావడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి ఆ ప్రాణం కాపాడటానికి ఇప్పుడు ఆ డబ్బులు అవసరం కాబట్టి ఇమీడియట్గా 24 గంటల్లో ఆపరేషన్ చేయాలని అన్నారు. ఇమీడియట్గా అరేంజ్ చేయడం జరిగింది. మరి ముందుగా నా స్నేహితుడైన చెక్కా రాజాని అభినందిస్తున్నాను. ఎందుకంటే సంపాదించడం అనేది గొప్పతనం కాదు, సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం చేయాలనేది ఉండాలి. ఆ పుణ్యం పురుషార్థం రెండు కూడా మా చెక్కా రాజాకు ఉండాలి. ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి. ఇంతకింత మరి రోజు కూడా 10,000 ఇస్తా ఉన్నాడు, 20,000 ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించే దాంట్లో ఎంతో కొంత ఇవ్వాలనేది నేను గెలిచినప్పటి నుంచి ఏదైతే ఒక వాయిస్ ఇచ్చానో దానికి ఏలూరు నియోజకవర్గం ఫస్ట్లో ఉందని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలిగిన పరిస్థితిలో నేనైతే ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తాను జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడే ఉన్న ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, నరసింహరావు లక్కీ అంటారు, ఏదైతే ఎలక్ట్రికల్ షాప్ ఉందో మరి ఈ సందర్భాన్ని చూసుకుని అతను కూడా ఒక ₹5,000 వాళ్ళకి మున్ని గారికి ఇస్తానని చెప్పారు. మరి మా స్నేహితుడు నరసింహరావు కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది. లాటరీని